అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఈరోజు ప్రత్యేకత ఏమంటే మైనర్ డ్రైవింగ్. ప్రతి ఆదివారం ప్రత్యేకంగా మైనర్ డ్రైవింగ్పై దృష్టి పెట్టినట్లు మన పట్టణ ట్రాఫిక్ సిఐ గారు చెప్పారు. దాని సందర్భంగా ఈరోజు దాదాపు 40 నుంచి 50 మంది మైనర్ డ్రైవింగ్ చేసేవారిని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంపై ప్రత్యేకంగా మనము ప్రసారం చేయడం జరుగుతుంది. ఆత్మహత్యకి జై. చట్ట వ్యతిరేకమైన చర్యలకు చేయడానికి అలవాటు పడ్డాం చిన్నప్పటి నుంచి. అంతేనా? చెప్పండి, అంతేనా? ఇంతకుముందు దొరికి కౌన్సిలింగ్ చేసుకొని పోయినోళ్ళు మళ్ళా మీకు బండి నడపకూడదు మైనర్స్ అని చెప్పి తెలియదా? తెలుసా లేదా? తెలుసా లేదా అంటున్నా. మళ్ళా ఎందుకు నడుపుతా ఉన్నారు బండి తెలిసి? ఎందుకు బండి నడుపుతా ఉన్నారు? ఎందుకు బండి నడుపుతా ఉన్నారు? ఇంత మళ్ళీ ఎందుకు బండి ఎందుకు ఇచ్చినారు? మళ్ళా ఎందుకు ఇచ్చినారు బండి చెప్పండి. మేము 3 నెలల నుంచి ప్రతి ఆదివారము అందరూ అన్ని డిపార్ట్మెంట్లు ఆదివారం వస్తే సెలవు ఉండి ఇంట్లో హ్యాపీగా భార్య బిడ్డలతోటి బయటికి పోవడం, సినిమాకి పోవడం, గుళ్ళకు పోవడం చేస్తూ ఉంటారు. కానీ మేము పోలీసులము అన్నీ వదిలేసి మేము ఇక్కడ వచ్చి ఈ రైడ్స్ ఇవన్నీ ఆదివారం కూడా చేస్తున్నాము. ఇట్లా 3 నెలల నుంచి మేము నిద్రాహారాలు మాని ప్రజలలో అవేర్నెస్ తీసుకొని రావాలి. రోడ్లలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, చనిపోవడం ఎక్కువ జరుగుతూ ఉంది అని చెప్పి మేము చెప్తా ఉంటే తల్లిదండ్రులకు మీకు పిల్లోళ్ళు తీసుకొని పోతే ఏదన్నా జరిగితే బండికి ఇన్సూరెన్స్ ఉండకపోతే ఎట్లా అని మేము సంవత్సరానికి 1000 రూపాయలు కట్టుకోలేరా? ఏం తమాషా ఉందా మీకు చెప్తా ఉంటే? రోజు ఇదేమన్నా ఫంక్షన్ హాల్ ఏమన్నా? రోజు వచ్చి మీకు కౌన్సిలింగ్ చేసి అయ్యా బాబు నడపొద్దండి ఇదేం తెలుసా నీకు? మైనర్లు బండి నడపకూడదని. మేజర్లు అయినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా. ఇప్పుడు మేమంతా పోలీసు వాళ్ళం, మాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. మమ్మల్ని అడుగుతారా? మా పైన మమ్మల్ని చెక్ చేసే అధికారం ఎవరికైనా ఉందా? యా డిపార్ట్మెంట్ అన్నా చెక్ చేస్తుంది? పోవాలా బండి అనే డెసిషన్ తీసుకునే కెపాసిటీ కూడా ఉండదు వాళ్ళకి. గవర్నమెంట్ ఎందుకు మెచ్యూరిటీ అనే దానికి ఎందుకు పెట్టినారు? మైనర్ అంటే 18 ఇయర్స్ అని ఎందుకు పెట్టినారు? వాళ్ళ అంతవరకు మైండ్ మెచ్యూరిటీ ఉండదు, డెసిషన్లు తీసుకోలేరు, శారీరక ఉంటుందా? భాష ఇట్లా రమ్మనా ఇట్లా చేస్తామా? మళ్ళీ ఎందుకు చేపిస్తా ఉన్నారు? మీ అవసరం ఉంటుంది, మీకు పాల ప్యాకెట్ తీసుకొని రావాలా, లేకుంటే కూరగాయలు తీసుకుని ఇట్లా రమ్మన్నా పిల్లలని. బండికి ఇన్సూరెన్స్లు ఎందుకు పెట్టుకున్నాం? ఖండమైన బండి ఇంట్లో నడపని బండ్లకు కూడా ఇన్సూరెన్స్ చేపించి పెట్టినాము. ఎప్పుడన్నా తెలియకుండా పిల్లలు తీసుకొని పోతే ఏదన్నా జరిగితే బండికి ఇన్సూరెన్స్ ఉండకపోతే ఎట్లా అని ఏం సంవత్సరానికి 1000 రూపాయలు కట్టుకోలేరా? రోజు వచ్చి మీకు కౌన్సిలింగ్ చేసి అయ్యా బాబు నడపొద్దండి, ఇది తప్పు, మీ కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, మీ ప్రాణాలు పోతాయి, మీరు మీ వల్ల వేరే వాళ్ళకు పోతుంది, లేకుంటే వేరే వాళ్ళ వల్ల మీకు పోతుంది అని ఏం గడ్డం పట్టుకొని చెప్పండి. ఎందుకు నిర్లక్ష్యము చెప్పండి. మీకు అవసరం ఎవరో బాగా పెంచుకొని వచ్చినారు.
నంద్యాల టౌన్లో నంద్యాల ఎస్పీ శ్రీ అభిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు కర్నూలు డిఐజీ సార్ ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్లో ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో నంద్యాల టౌన్లో మొత్తం 7 టీములు పెట్టి మొత్తం టౌన్ అంతా ఎక్కడెక్కడైతే మైనర్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతూ ఉందో అటువంటి దాని మీద దృష్టి పెట్టి ఈరోజు మొత్తం 50 మంది మైనర్లను మోటార్ సైకిళ్ళు నడుపుతూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు ఇంతకుముందు కూడా మేము సుమారుగా ఒక 4 నెలల నుంచి మైనర్ డ్రైవింగ్ మీద ప్రతి ఆదివారము స్పెషల్ రైడ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టడము, స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టినా కూడా పబ్లిక్లో ఎటువంటి మార్పు లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడం జరుగుతుంది. దీని వలన వాళ్ళకు బండి నడిపిన వ్యక్తికి ప్రమాదం జరగవచ్చు, లేకుంటే అతని వలన వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలను కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు బండ్లు ఇచ్చి పంపడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు అదేవిధంగా రేడ్ చేస్తే 50 మంది పిల్లలు వితౌట్ లైసెన్స్ కానీ ఏమి కానీ లేకుండా 12 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలు మోటార్ సైకిల్ నడపడం జరిగింది. వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మైనర్స్కి తర్వాత వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి చర్య తీసుకొని వాళ్లకు మళ్ళా ఎటువంటి యాక్టివిటీస్ చేయకుండా కంట్రోల్ చేయడానికి దీని మీద కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. మిగతా నంద్యాల ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలకి మైనర్లకు ఎవరికి బండ్లు ఇవ్వద్దండి. అలాగే మేజర్లు అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇప్పుడు మాడిఫైడ్ అయిన చలాన్ల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి 5,000, తర్వాత బండి ఓనర్కి 5,000, 10,000 రూపాయలు మినిమం చలాన పడుతుంది. కాబట్టి మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. చిన్న పిల్లలు చేసిన పొరపాట్లకు మీరు 10,000, 15,000 ఫైన్లు కట్టుకొని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి చలాన్లు కూడా భారీగా ఉంటాయి. మీరు ఈ విషయం గ్రహించి జాగ్రత్తగా చట్టాన్ని ఫాలో అయ్యి ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా మీరు కూడా మీ పిల్లల్ని అదుపులో పెట్టుకొని ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళను సరిదిద్దుకుంటారని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో ప్రజల భద్రతే మా ముఖ్యం కాబట్టి మాకు దాని కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసినాము. మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని కోరేది ఏమంటే, దయచేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు నుంచి పోలీసులు ఇచ్చిన సూచనలు తప్పక పాటించి మీరు మిమ్మల్ని రక్షించుకొని ఇతరులను కూడా రక్షించి ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా సేఫ్టీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్ని బండ్లు సార్? మొత్తం ఇప్పటికి 50 బండ్లు సీజ్ చేయడం జరిగింది. మొత్తం 50 వెహికల్స్, 50 మైనర్స్ ఉన్నారు. దానిలో 50 మైనర్స్ యొక్క పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసినాం.